హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను టెర్రస్ పైకి వచ్చిన. ఎప్పుడు పైకి వచ్చి వీడియోలు చేద్దామన్నా పక్కన రెంటర్స్ వాళ్ళంతా పైకి వస్తారు, పైన బట్టలు ఆరేసి డిస్టర్బెన్స్ ఉంటుంది, అందుకే అని చెప్పేసి పైకి రాలేదు. సో ఈ టైంలో మాత్రమే వాళ్ళు మాత్రం లేరు, అందుకే మెల్లగా పైకి వచ్చేసిన. ఇంకా ఈరోజు అత్తల గురించి వీడియో. అందరు అత్తలు అట్లా ఉంటారు, కొందరు మాత్రమే ఉంటారు. కొందరు అత్తలు ఎట్లుంటారు అని అంటే, కోడలు లావైంది అనుకోండి, ఇంటికి వచ్చిన కోడలు లావైతే నా కొడుకు మంచిగా చూసుకుంటాడు, చూడు ఎట్లున్నదో బాగా తిని అట్టకట్టున్నది అని అంటారు. ఓకే, అదే అత్తలు లావైనప్పుడు వాళ్ళు అంటే మన అత్తలు లావైనప్పుడు మనం వాళ్ళ ఇంటికి పోతాం కదా, పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇగో మందులకు బాగా లావైన వట్టిగానే మందులకు అవి నీరు వచ్చినాయి, పానం మంచిగా లేక మందులు వాడితే ఇట్లా అయినా, నేను తిని అయినది కాదు, ఇదంతా అట్టిదే నీరు అని మాట్లాడతారు. అట్లా వాళ్ళకే సపోర్టివ్గా మాట్లాడతారు. ఇట్లా కోడలనేమో ఇక ఇట్లా అట్లా మాట్లాడతారు. ఇంకా వాళ్ళ బిడ్డల విషయానికి వచ్చేసరికి, మన అత్తయ్య వాళ్ళ పిల్లల విషయానికి వచ్చేసరికి, ఆడపిల్లలను ఒక ఇంటికి ఇస్తుంది కదా, ఆమె ఎంత తిన్నా కూడా గిట్టనే ఉంటారు. కొందరు మన ఆడపడుసులు ఎంత తిన్నా కూడా గిట్లనే ఉంటారు. వాళ్ళకేమంటారు తెలుసా మన అత్తలు? నా బిడ్డకు తిండే దొరుకుతలేదు అక్కడ, పాపము ఆమెకు పానమే లేదు ఒంట్లో, తెల్లాలేస్తే ఒకటే కష్టం చేస్తుంది, అత్త మామలకు సేవ చేస్తుంది, ఆడబిడ్డలకు సేవ చేస్తుంది, అత్త మామల్ని పట్టుకొని ఉన్నది, చేసి మొత్తం సగం అయిపోయింది, బొక్కలన్నీ బయటికి వెళ్ళినాయి అయ్యిదని మాట్లాడతారు. ఎటు చూడు మీ కన్వర్షన్, మీ సైడ్ మాత్రమే కన్వీనియంట్గా మాట్లాడుకుంటారు. కొడలు దొడ్డ అయితే ఎవరు వాళ్ళకి పానాలు మంచిగా లేక ట్యాబ్లెట్లు మింగితే నీరు వచ్చిందని అనుకోరు, కానీ మీకు మాత్రము మీరు లావైనప్పుడు పానాలు మంచిగా లేక ట్యాబ్లెట్లు మింగకిన్నా మీరు పానం మంచిగా లేక లావైనట్టే, ట్యాబ్లెట్లకు లావైనట్టే. మీ బిడ్డలు ఎంత తిన్నా కూడా గిట్టున్నా కూడా తిండి లేనట్టే. ఇంటికి వచ్చిన కోడళ్ళు మాత్రము వాళ్ళకి అట్టి నీరు వచ్చినా, లేకపోతే హెల్త్ బాగాలేకుండా ట్యాబ్లెట్స్ వాడినా, ఇంకే పర్పస్లో అయినా, ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా, గ్యాస్ ప్రాబ్లం అయినా, థైరాయిడ్ వల్ల లావైనా, ఇవన్నీ మీకు అవసరం లేదు. అది అట్లా ఉంటారు కొందరు. ఇవాళ పైకి వచ్చి వీడియో చేసిన, ఏమైందో ఏమో తెలియదు. మీరందరూ అయితే నా వీడియో కనుక చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. నాకు సంబంధించిన వీడియోసే నేను పెడుతున్నా నేను. అండ్ ఈ లాంగ్ వీడియోస్ మాత్రము బయట ఎవ్వరి కంటెంట్ కాదండి, నాదే. ఏ రోజు ఏది పెట్టాలి అని అనుకొని పెడుతున్నా. మిమ్మల్ని కనుక నా సుత్తితోటి ఇబ్బంది పెట్టినట్టయితే సారీ. నచ్చితేనే చూడండి, నచ్చకపోతే అస్సలు చూడకండి ప్లీజ్.